శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఒక దగ్గర, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః అని చెప్తాడు. అంటే మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి, మన ఆత్మనే మనకు నిజమైన మిత్రుడు, దానిని దిగజారిపోనిస్తే అదే మన శత్రువు అని చెప్తుంటాడు ఆయన. నిజంగా మన ఆత్మ ఎలా ఉద్ధరింపజేసుకోవాలి అని అంటే, టోటల్ మనకు 4 స్టేట్స్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి, 4 స్టేట్స్ ఉన్నాయి. ఒకటి జాగృత అవస్థ ఉంది. జాగృత అవస్థ అంటే ఇక్కడ మన 5 సెన్సెస్ ఫంక్షనింగ్ అవుతుంటాయి, మన ఇంద్రియాలు ఫంక్షనింగ్ అవుతుంటాయి. ఇప్పుడు నేను ఉన్నది జాగృత అవస్థ. కళ్ళు, నాలుక, చర్మము, ఈ విధంగా ఈ 5 సెన్సెస్ వీటి ద్వారా ఫంక్షనింగ్ అవుతూ చేసే యాక్టివిటీస్ అన్నిటినీ జాగృత అవస్థలో వేకింగ్ స్టేట్లో ఉండి చేయడం అవుతుంది. తర్వాత డ్రీమింగ్ స్టేట్ అంటే ఇది స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థలో మన సెన్సెస్ ఏం యాక్టివిటీ చేయవు, బట్ మైండ్ చేస్తుంటుంది. అంటే మైండ్ డ్రీమ్స్ చూస్తుంటుంది, బాడీ రెస్ట్లోనే ఉంటుంది, బట్ మైండ్ అంతా కూడా ఈ డ్రీమ్స్ని చూస్తూ బాధను, దుఃఖాన్ని, ఆనందాన్ని, ఈ రకరకాల ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. తర్వాత ఈ సుషుప్తావస్థ అనేది ఉంటుంది. సుషుప్తావస్థలో సెన్సెస్ పనిచేయవు, మైండ్ కూడా కామ్ అయిపోతుంది. అక్కడ డ్రీమ్స్ అనేటివి ఏం రావు. మనం ఒక రకమైనటువంటి రెస్ట్ఫుల్ స్టేట్లో ఉంటాము, బట్ అక్కడ అవేర్నెస్ అనేది ఉండదు, ఆనందం ఉంటుంది. మళ్ళీ మనం నిద్ర నుంచి మేలుకున్న తర్వాత మనం రెస్ట్ఫుల్గా ఫీల్ అవుతాము, హ్యాపీనెస్ ఉంటుంది. కానీ అక్కడ అవేర్నెస్ అనేది ఫంక్షనింగ్ కాదు. ఆఫ్టర్ వేకింగ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అది. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః అనేది 4th స్టేట్లో వస్తుంది, తురియ అవస్థలో వస్తుంది ఇది. ఈ తురియ అవస్థను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆత్మను ఉద్ధరించుకోవడానికి చేసే వాటిగానే మనం చూడాలి. మిగతా అవన్నీ కూడా మన వరల్డ్లీ థింగ్స్ కోసం అవి. ఈ 5 సెన్సెస్ని ఉపయోగించేది అంటే దాంట్లో మనం మంచి బుక్స్ చదివితే దాని నుంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, కానీ నాలెడ్జ్ అనేది అది మనకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు. అది మనం ప్రాక్టీస్ ద్వారా మనం సెల్ఫ్గా తెలుసుకున్నదే మన జ్ఞానంగా వస్తుంది. బుక్స్ నుంచి చదివింది అది ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతే, ఒక టూల్ అంతే. కానీ అది డైరెక్ట్గా తెలుసుకోవాలి మనం మెడిటేషన్ చేసి. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ వాచింగ్. ఇక్కడ